ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో ఫాల్గుణ మాసం చైత్రమాసం కలిసినటువంటి మార్చి నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, నిశ్చయితాంబూలానికి, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గృహప్రవేశం, రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్త తేదీలేమిటో, ముఖ్యమైన పండుగలేమిటో, రోజువారీగా తేదీ వారం నక్షత్రం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మార్చి నెల ఫాల్గుణ మాసం చైత్రమాసం కలిసి ఉన్న నెల. ఈ మార్చి నెల అనేది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి మొదలుకొని స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి వరకు ఈ మార్చి నెల అనేది ఉన్నదండి. ఈ మార్చి నెలలో ఫాల్గుణ మాసం అనేది మార్చి 1 నుండి మార్చి 19 వరకు ఫాల్గుణ మాసం అనేది ఉందండి. 19వ తేదీ ఉదయం వేళ వరకు అమావాస్య తిథి ఉందండి. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. మార్చి 20 నుండి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం మార్చి 19తో క్రోధినామ సంవత్సరం అనేది ముగిసిపోయి పరాభవ నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, పిల్లల్ని ఉయ్యల్లో వేయడానికి, సీమంతాలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్త తేదీలేమిటో, రోజువారీ తెలుగు పంచాంగం ప్రకారం తేదీ నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం మార్చి 1 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. వివాహానికి, గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, అన్నప్రాసనలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి. మార్చి 2 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. గృహప్రవేశాలకు, సీమంతాలకు, ఆ పిల్లల్ని ఉయ్యల్లో వేయడానికి, అక్షరాభ్యాసాలకు, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 3 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈరోజు ఈ 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడినుందండి. ఈ చంద్రగ్రహణం గురించిన పూర్తి వివరాలు నేను నా ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడగలరు. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 4 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి. ఈరోజు విశేషంగా హోలీ పండుగ జరుపుకోనున్నాము. దీన్నే వసంతోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నిశ్చయితాంబూలాలకు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 6 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచని యొక్క సంకటహర చతుర్థి. ఈరోజు వివాహం, నూతన గృహప్రవేశానికి అనుకూలంగా లేదండి. మిగతా చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 7 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, చెవులు కుట్టించేందుకు, సీమంతాలకు, చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉందండి. మార్చి 8 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా బాగుందండి. మార్చి 9 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. మార్చి 10 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 11 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అక్షరాభ్యాసాలకు, అన్నప్రాసనలకు, నామకరణం, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, చెవులు కుట్టించేందుకు, బియ్యం పోయడానికి, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. మార్చి 12 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈరోజు కూడా వివాహం, నూతన గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి.
మార్చి 13 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి దశమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, నామకరణం, సీమంతం, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. మార్చి 14 ఈ రోజు వారం శనివారం. ఈ రోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నామకరణాలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 15 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి అనుకూలంగా లేదండి. నూతన వ్యాపార ప్రారంభాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, సీమంతాలకు, పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంది. మార్చి 16 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, చెవులు కుట్టించుటకు, మిగతా చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 17 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 18 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి చతుర్దశి తిథి, ఉదయం 8 గంటల 10 నిమిషముల వరకే ఉందండి. తర్వాత నుండి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 19 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి అమావాస్య తిథి, ఉదయం 7 గంటల 26 నిమిషముల వరకు ఉందండి. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ పాడ్యమి తిథి అనేది చైత్రశుద్ధ పాడ్యమి తిథి కాబట్టి ఈ రోజున విశేషంగా తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పండుగను జరుపుకోనున్నాము. ఈ తెలుగు సంవత్సరాది పేరు శ్రీ పరాభవనామ సంవత్సరంగా జరుపుకోనున్నాము. అలాగే ఈ రోజు నుండి వసంత నవరాత్రులు ప్రారంభం. ఈ రోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 20 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి విద్యా తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం అండి. వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభానికి, నిశ్చయ తాంబూలాలకు, అక్షరాభ్యాసానికి, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, చెవులు కుట్టించుటకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉందండి. మార్చి 21 ఈ రోజు వారం శనివారం. ఈ రోజు తిథి తదియా తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభాలకి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, నామకరణాలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 22 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి చవితి తిథి, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికి, నూతన గృహప్రవేశానికి అనుకూలంగా లేదండి. చిన్న చిన్న శుభకార్యాలు అంటే బియ్యం పోయడం కానీ, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్ల వంటి వాటికి అనుకూలంగా ఉంది. మార్చి 23 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి పంచమి తిథి, నక్షత్రం కృతిక నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా శ్రీ లక్ష్మీ పంచమి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజు అక్షరాభ్యాసాలకు చాలా మంచి రోజు అండి. అలాగే వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉంది. మార్చి 24 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. మార్చి 25 ఈ రోజు వారం బుధవారం. ఈ రోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి, నూతన గృహప్రవేశానికి, నిశ్చయ తాంబూలాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు, నామకరణాలకు, పిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. మార్చి 26 ఈ రోజు వారం గురువారం. ఈ రోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి, నిశ్చయ తాంబూలాలకు, నూతన గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్నప్రాసనలకు, శ్రీమంతాలకు, నామకరణాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 27 ఈ రోజు వారం శుక్రవారం. ఈ రోజు తిథి నవమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు విశేషంగా శ్రీరామ నవమి. ఈ రోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. మార్చి 28 ఈ రోజు వారం శనివారం. ఈ రోజు తిథి దశమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, అన్నప్రాసనలకు, నామకరణాలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 29 ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహం, నూతన గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. మార్చి 30 ఈ రోజు వారం సోమవారం. ఈ రోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం మక నక్షత్రం అండి. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నామకరణాలకు, అన్నప్రాసనలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, సీమంతాలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికీ అనుకూలంగా ఉంది. మార్చి 31 ఈ రోజు వారం మంగళవారం. ఈ రోజు తిథి త్రయోదశి తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి.
ఇవే అండి ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్లో మార్చి నెలలో వచ్చేటువంటి వివాహానికి, నూతన గృహప్రవేశాలకి, నూతన వ్యాపార ప్రారంభాలకి, నామకరణాలకు, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికి శుభముహూర్తం తేదీలు మన జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.